జై శ్రీరామ్. మన ముందర కన్నప్పరెడ్డి అప్పలరాజు గారు ఉన్నారు. ఈయన మాకు ఇక్కడ విశాఖపట్నంలో ఈస్ట్ పాయింట్ కాలనీలో పేపర్ అవి సప్లై చేస్తూ ఉంటారు. ఈయన వీళ్ళ కులదైవం రాముడు వెంకటరమణమూర్తి. మనకి కొంచెం రాముడి గురించి విషయాలు చెప్తారు. చెప్పండి. అదేనండి సార్, మూనాళ్ళ తనములకు మురిచావు తెరిచావు ముందు గతిగానే వెచ్చిలుక నీవు ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిక్షము లేదు కొన్నాళ్ళకే రామచిలుక. ఇల్లు వాకుల నాది ఇళ్ళహల నాదనుచు ఎలా భ్రమ చెంది వేచిలుక కర్రలే చుట్టాను నిప్పులే బంధువులు కన్నవారు చిలుక. నిన్ను పెంచిన పలుకైన పలకవే పంచిమేందిన రామచిలుక నిన్ను పెంచిన వారు తలుపేసుకున్నారు తప్పించుకో రామచిలుక. మానవ బండి మహిమ చూడండి ఓ జ్ఞానలారా నరబండి నటక చూడండి. తల్లిదండ్రులు మదము చేతను తయారైనది మేలి బండి 9 నెలలు త్వరలో దాగి త్రోవ చూచుకొని వచ్చిన బండి. బండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎవరు ఆపినా ఆగదు బండి. ఏమి జన్మము ఏమి జీవనం ఏమి శాశ్వతం ఏమి సర్వము ఏమి నా పాలత్వ కర్మము స్వామి నన్నట్టు చేసి మరిసెను. గర్భనరకము దాటి పువ్వులో నిబ్బరముగా నిలుతుమంటే నిబ్బరమును సంబు లేదు కదా. తబ్బిబ్బు చేసి డబ్బులకై ఇబ్బంది పడును కదా. ఈ బాలప్రాయము లాభలోభములు ఎరుగుదాయి కదా. మీరే రాశారా ఇవి? నేను రాయలేస్తాం. మనం చిన్న పిల్లలమే. మా నాన్నగారు ఈ పద్యం నాకు చదువు లేదు సార్. అటు ఇటు తిరుక్కొని అలాగా ఇంతకంటే మించిన చదువు లేదు. అది నేను అది గుర్తు పెట్టుకొని అది చేస్తే కస్టమర్స్ అందరూ కూడా అప్పటిరోజు నీకు చదువు లేక చదువు ఎందుకయ్యా, నీకు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడయ్యా, అది నీకు అంతకన్నా ఇంకేం చదువు ఏం పడుతు. ఒక అమ్మగారు మా నాన్నగారు అన్నారు నాకు, ఏటన్నారు, అప్పలరాజు గారు మీ సొంత ఇల్లేనా అని అడిగారు. ఏమమ్మా అన్నాను నేను. అంటే అదే కదా అప్పలరాజు మొన్న కట్టించాను మా ఇల్లు చూడాలని చూపించాను. అదేటమ్మా కిందన కట్టించావా అన్నాను నేను. అదేట అప్పలరాజు అడగంటా మరి ఎక్కడ కట్టించు నువ్వు ఎక్కడ కట్టించుకున్నావు అన్నారు. నేను పైన కట్టుకున్నాను అమ్మా అని. చూపించి అప్పలరాజు అన్నారు. పైకి చూపించాను. పైకి చూపించి అమ్మ నా అప్పటి గురించే కట్టుకున్నాను, నన్ను వెళ్ళేటప్పుడు నా వెనకతలు వాళ్ళు రారు కదా, నాకు సరిపోయినట్టు పైన కట్టుకున్నాను అమ్మ. నవ్వు నవ్వు. ఇవాళ అప్పలరాజు గారు మాకు కళ్ళు తెరిచేశారు. అప్పలరాజు గారు, నేను ఇందాక మిమ్మల్ని అడిగాను మీ ఇల్లు సొంత ఇల్లా అంటే ఆయన చెప్పాడు ఉంది. ఏం చెప్పారు మీరు అసలు యాక్చువల్ గా ఏం చెప్పారు? సొంత ఇల్లు సొంతం మంది ఇది కాదండి. అదేం చెప్పాడు భయ్యా అప్పలరాజు? చేసుకున్న పాప మార్పులు పడతాయి. ఆ మార్పులు బట్టి మీకు జన్మ బాగా చెప్పాడు. బాగా మీరు అక్కడ కారులో తిరుగుతున్నారు, నేనేది పేపర్ వేసుకుంటాను. పూర్వజన్మ సుకృతి బలం. అందుకే గుర్తున్నవాడు సార్. గత జన్మ కోటేశ్వరులో నేను ఏమో ఏ పాపం చేశాను ఈ జన్మలో నేను వెరీ గుడ్ వెరీ గుడ్. రామ భక్తి రాదు మన అన్ని ఎక్కడ ఉంటాయి. చాలా బాగా. అందుకే అన్నాడు బ్రతికనన్నాడు నీ భజన తప్పను కానీ మరణకాలం